ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ జిల్లా మానుకొండ మండలం పచ్చునూరు గ్రామానికి చెందినటువంటి రమేష్ గోపు ప్రశాంత్ రెడ్డి మధ్యలో వైరం ముదరడానికి కారణం ఏంటి అంటే ఇరుగు పొరుగు వారి దగ్గర వారు మాట్లాడినటువంటి మాటల్ని ఇతరులు చేరవేయడం ద్వారానే ఇంత ముదిరిందా, ఇగో ప్రాబ్లమే ఈ హత్యకు దారితీసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొంతకాలం నుంచి సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు కూడా బద్ధ శత్రువులుగా మారారు. ఒకరినొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. కోల్బెల్ట్ ఏరియా ప్రభావం వీరి మీద స్పష్టంగా ఉంది. దీంతో ఒకరి చంపడానికి మరొకరు స్కెచ్ వేసినటువంటి నేపథ్యంలోనే పక్కా ప్లాన్తో గత కొంతకాలం నుంచి కూడా వీరు ఎక్కడ ఎవరు దొరుకుతారని చెప్పి తిరిగినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలో భాగంగానే ఫోన్లో మాట్లాడినటువంటి ఆడియో సంభాషణ సైతం వైరల్గా మారింది. రమేష్, నువ్వు నాకు దొరికితే ఏం జరుగుతుందో తెలుసు, నేను నీకు దొరికితే నువ్వు చంపుకో, ఏదైనా చేసుకో అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ ముదరడానికి గల కారణం ఏంటి అని ఆరాధిస్తే పచ్చునూరు గ్రామంలో ఒక వ్యవసాయ భూమికి సంబంధించి ఇరువురు, రమేష్ ఒకరిని సపోర్ట్ చేశాడు, ప్రశాంత్ మరొకరిని సపోర్ట్ చేశాడు. ఈ ఇరువురు సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రశాంత్ అనేటువంటి యువకుడు ఆ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి ఖనీలను తీసివేయడము, అలాగే రమేష్ కుటుంబ సభ్యులను హతమార్స్తా అని చెప్పేసి సన్నిహితుల దగ్గర చెప్పడము ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో పక్కా ప్లాన్తో గోదావరి కనిలోని పలు ప్రాంతాల్లో సైతం రమేష్ పర్యటించాడు, ప్రశాంత్ కొరకి వెతికాడు. చివరికి కరీంనగర్ జిల్లా మానుకొండ మండలం ఊటూరులో ఉన్నట్టుగా తెలుసుకొని అతన్ని తీసుకెళ్లి ఘర్షణ పడ్డారు. దీనిలో భాగంగానే హతమార్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 8 మంది, రమేష్తో సహా 8 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. మరో 1-2 రోజుల్లో పోలీసులు మీడియా సమావేశం వెల్లడించేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈ ప్లాన్డ్ మర్డర్ అనేది ఛాలెంజ్ చేసి మరీ చంపాడు అనేటువంటి చర్చ ఒక సంచలన అంశంగా మారింది. దీనిలో భాగంగా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఈగోలకి వెళ్ళడము, మధ్యలో ఉన్నటువంటి ఇరు వర్గాలకు చెందినటువంటి వారు పరస్పరం ఆడియో రికార్డులను వినిపించడము ఈ హత్యకు దారితీసింది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్యాంగ్ వార్ అనేది హత్యకు దారితీయడము, నువ్వు నన్ను చంపుతావా నేను నిన్ను చంపుతానా అనేటువంటి కోణంలో పరస్పరం హెచ్చరికలు జారీ చేయడము, ఇది పక్కాగా కోల్బెల్ట్ ఇంపాక్ట్ ఈ మర్డర్లో ఉంది అనేటువంటి కోణంలో చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.